చదువుకున్నటువంటి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు మరలా చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ఈ వాక్యం మరలా చదువుతున్నాను. ఇది ఆదివారం మనము ధ్యానించాం. దేవుడు మనలను విమోచించి ఆయన యొక్క కృపా సింహాసనములను ధైర్యముగా ఎదుర్కొనే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఒకప్పుడు ఆరాధన చేసే యోగ్యత అర్హత సామాన్యమైన ప్రజలకు లేదు. కేవలం యాజకుడు మాత్రమే సమస్తాన్ని చేసేవాడు. కేవలం ప్రజల యొక్క అకృత్యాలను బట్టి, వారి యొక్క పాపాలను బట్టి పరిహారార్థమై వారు తీసుకొచ్చిన గువ్వనో మరి పావురన్నో మేకనో గొర్రెనో దానిని వధించి అక్కడితో వారిని అక్కడే ఆవరణలో ఉంచి ఆ రక్తాన్ని పళ్ళెంలోకి తీసుకుని వెళ్ళి ఆలయంలో చేయవలసిన ఆ యాజక ధర్మాన్ని అంతా కూడా చేసి ముగించేవారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాజకుడిగా వచ్చి, ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చి, మరి మేకల యొక్క కోడెల యొక్క రక్తం కాదు కానీ తన సొంత రక్తమును ఆయన ఏం చేశాడు? అర్పించాడు. కనుక ఒక్కసారే ఆయన బలైపోయి ప్రపంచ మానవాళి పాపములందరి నిమిత్తం ఒకేసారి రక్తమును చిందించి ఆయన కల్వరి శిలువలో ఆయన విమోచన ప్రణాళిక ఏదైతే ఉందో అది ముగించబడింది. కనుక ఆయన ఏమన్నాడంటే సమాప్తమైంది అన్నాడు. ఎప్పుడైతే ఆయన మాట పలికాడో వెంటనే దేవాలయంలో ఉన్న తెర అడ్డుగా చీలిపోయింది. దీన్ని మనం ఏమని అర్థం చేసుకుంటున్నామంటే, సామాన్యుడు కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించే యోగ్యతను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కనుక ఇక బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఆయనే నిత్య బలిగా మన కొరకు అర్పించబడినాడు. కనుక ఇంతకాలము మనము దాసులము, కానీ ఎప్పుడైతే ఆయన మరణించాడో మనకి ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చి దాసత్వం నుండి విడిపించి మనలను కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. ఇప్పుడు చదివిన ఈ మాటలు మీకు పరిపూర్ణంగా అర్థమవుతాయి. కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలము పరిపూర్ణం అంటే దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ నియమించిన సమయం అంతట్లో మరి ఏ సమయంలో ఏం చేయాలో దేవుడికి తెలుసు. కనుక ఆయన ఎప్పుడు రావాలో కూడా ముందుగానే నిర్ణయించబడింది. నిర్ణయ కాలాన్ని బట్టి ఆయన వచ్చాడు. వచ్చి ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. కనుక ధర్మశాస్త్రం ఏమైతే మనకి సెలవిస్తుందో దానికి ఆయన కూడా లోబడి ధర్మశాస్త్రము కిందనే ఆయన సమస్తాన్ని నెరవేర్చాడు. నేను ప్రభువుని లేకపోతే దేవుని కుమారుని కదా అని ఆయన ఏమి మరి దీన్ని వ్యతిరేకించలేదు, లేకపోతే లోబడకుండా ఆయన లేడు. కానీ ధర్మశాస్త్రానికి ఆయన లోబడిన వాడు ఆయనని వాక్యం చెప్తా ఉంది. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. ఇప్పుడు మన హృదయంలో ఉన్న ఆత్మ ఏంటి? దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మ. కుమారుని యొక్క ఆత్మ అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ. యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంది. కనుక ఒకప్పుడు ఆయన మన పాపముల నిమిత్తం ఆయన మొరపెట్టేవాడు. ఇప్పుడు ఆయన యొక్క ఆత్మ మనలోకి వచ్చి మనమే మొరపెట్టేవారుగాను ఆ విజ్ఞాపన చేయవారుగాను దేవుడు తన పిల్లలకు అధికారము ఇచ్చాడు. కాబట్టి నీవిక దాసుడము కావు, మనము దాసులము కాదు. ధర్మశాస్త్రాన్ని బట్టి మనమంతా పాపమునకు బంధీనమై ఉన్నప్పుడు ఆయన రక్తము చేత మనల్ని విమోచించి దాసులమైన మనలను ఆయన కుమారులుగా చేర్చుకున్నాడు. ఆయన వచ్చింది కూడా అందుకే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఇప్పుడు ఎప్పుడైతే
ఆ రక్తం మనం విడిపించిందో మనం ఆయన ఆస్తికి వారసులం అయిపోయాం. ఆ హక్కు పత్రం తిరిగి మరలా ఆయన తీసుకొని మన చేతికి ఇచ్చుట జరిగింది ప్రియుల. హల్లెలూయా. అసలు హక్కు పత్రం ఎందుకు పోగొట్టబడింది? ఆదాము యొక్క అతిక్రమం ద్వారా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వచ్చెను, సిలువ మీద చనిపోయాను, విమోచనను పూర్తి చేసెను, కొనుట ద్వారా లేదా వెల చెల్లించుట ద్వారా అసలు యజమానికి తిరిగి వచ్చాను. ఆ విధముగా ఆయన మనలను కుమారులుగా చేసెను. మనలను ఆయన కుమారులుగా చేయటనగా మనము ఇంతకు ముందు కుమారులుగా లేమని కాదు దాని అర్థం. ముందే మనం ఆయన కుమారులము, కానీ ఇప్పుడు ఆయన ఆ కుమారుల స్థానంలో మనం ఉంచాను. స్థానం తప్పం, కుమారులమే కానీ స్థానం తప్పం. కనుక తిరిగి మళ్ళీ మనల్ని మన స్థానంలో నిలబెట్టడానికి ఆయన అంత ప్రణాళిక చేయవలసి వచ్చారు. ఈ లోకంలో మనం ఉన్నంత కాలము, అనగా శరీరములో మనం ఉన్నంత కాలము ఆయన కుమారులుగా మనము గుర్తించబడము. చాలా జాగ్రత్తగా వినాలి. అపవాది ద్వారా మనము చెరపట్టబడ్డాం. అపవాది ఏం చేసింది? మనలను చెరపట్టింది. ఏమైనా కానీ మనం కుమారులమే. మన ప్రదేశం మారింది, చెరలోకి పోయినా కానీ మొదట మన స్థితి, మన స్థానం ఏమిటంటే దేవుని కుమారుల స్థానం. హల్లెలూయా. కనుక దీన్ని చూడండి, ఏమైనా కానీ మనం కుమారులమే. మీరు కుమారులు కనుక మీ హృదయములలోనికి ఆయన కుమారుని ఆత్మను పంపెను. దాని ద్వారా మీరు అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నారు. పెంతెకొస్తు యొద్ద ఆత్మ ఎవరి మీద దిగినది? మనం చెప్పుకున్నాం. మనం ఎవరి మీద దిగింది? పరిశుద్ధాత్మ కుమారుల మీద. కొరింథీలో ఎవరి మీద దిగినది? కుమారుల మీదనే. వారు వాక్యమును వినిరి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా ఏమిటి? క్రీస్తు యొక్క శరీరములోనికి ఆత్మ నీకు బాప్తిస్మమిచ్చును. అదియే నూతన జన్మ. దేవుని యొక్క ఆత్మ వచ్చి నీవు మారు మనసు పొందిన తరువాత నిన్ను నింపును. మారు మనసు పొందిన తర్వాత ఏమొస్తుంది? అదేనా 2:38 అదే చెప్తుందా? మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం పొందిన తరువాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము, దేవుడు మనకి ఒక వరాన్ని ఉంచాడు. అదేమిటో కాదు కానీ అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆయన యొక్క కుమారుని యొక్క ఆత్మ. అదేమిటో కాదు కానీ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నీటిలో బాప్తిసం పొందుదువు, దేవుని ఎడల నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండటకు ఇది ప్రత్యుత్తరముగా ఉన్నది. ఇప్పుడు మనం చూపించినది అందరూ అర్థం చేసుకున్నట్టు చాలా సులువుగా ఉన్నది. అందరూ దేవత్వము యొక్క ఏకత్వము గూర్చి, ఆ బోధను గూర్చి విశ్వసించిన ఎడల ఆ దేవత్వములో 3 వ్యక్తులు లేరు గాని. అర్థమవుతుందా? దేవత్వం అంటే దైవ లక్షణం, దైవ గుణము ఏమిటంటే దేవుడు ఒక్కడే. అది అందరూ దేవత్వం యొక్క ఏకత్వం గూర్చి, ఆ బోధను గూర్చి విశ్వసించిన ఎడల ఆ దేవత్వములో 3 వ్యక్తులు లేరు గాని ఆయన ఒక్కడే. ఆ విధముగా మనము ఆత్మ ద్వారా తిరిగి జన్మించలేదు గాని యేసు యొక్క జీవము మనలోనికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఒక విధానం ఏంటంటే పరిశుద్ధాత్మ వస్తేనే మనలో ఒక కొత్త జన్మ వచ్చినట్లుగా ఒక బోధ ఉన్నది. ప్రపంచం అంతటినీ కూడా ఆ విధానంలో నడిపిస్తా ఉన్నారు. కానీ మనం నేర్చుకున్న ఈ విషయం ఏమిటంటే యేసు యొక్క జీవము మనలోనికి వచ్చును. అర్థమవుతుందా? అది అందుకు అనుగుణముగానే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనకు శక్తినిచ్చును. అంటే శక్తి పొందుకోవడానికి ఒక సమయం ఉందని, దాని కొరకు కనిపెట్టాలని, ఏమండి దానికోసం గుంజుకోవాలని, ఎదురు చూడాలని ఏదో ఒక విధానం ఉన్నది.
కానీ కాదు, అది ఆ విధంగా కాదు. కానీ నీవెప్పుడైతే మారు మనసు పొందావో, మారు మనసు పొందటం అంటే నీ మనసు పాత విధానాన్ని విడిచిపెట్టి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడమే మారు మనసు. ఆ మారు మనసు పొందిన వెంటనే మనలో కార్యం జరుగుతుంది. అంటే ఇంకా ఇంకొక మెట్టు ఎక్కి దీన్ని చెప్పాలి అంటే, ఆత్మ మనలోకి వచ్చిన తర్వాతనే మనము మార్పు చెందగలుగుతాం. అంటే మనిషి మారాలన్నా అది అంత సులువైన విషయం కాదు. అర్థం చేసుకుంటున్నారా? కనుక మనిషి మారుటకు అవసరం ఏంటంటే, గత 4-5 ప్రసంగాలు మీరు ఆలోచించినట్లయితే అర్థమవుతుంది. వాక్యం విన్నప్పుడు మనలో కదలిక మొదలవుతుంది. వాక్యం అనగా ఆత్మే, అవునా? మనలో ఏ కార్యం జరగాలన్నా, మనం నీతిగా ఉండాలన్నా, యథార్థంగా ఉండాలన్నా అది ఆత్మ యొక్క అనుగ్రహం మాత్రమే. కనుక ఆత్మ వచ్చేటతోడనే మనకు మారు మనసు వస్తుంది. దానికి సూచనగా మనము బాప్తిసం పొంది భక్తి జీవితాన్ని కొనసాగిస్తాం. కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ లేదు. దేనికి? ఆత్మ కొరకు తీసుకోవడానికి. ఇవన్నీ ఒకసారి జరిగే కార్యక్రమాలు. ఇది ఎవరు నమ్ముతారంటే దేవుడు ఒక్కడే. కనుక ఆయన మనకు 3 దశలు ఇచ్చాడు: నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ, బాప్తిసం. ఇవి 3 దశలు గుండా జరుగుతాయి. కనుక బాప్తిసం పొంది వెనుకబడిపోవచ్చు, అవునా? లేదా మన స్థితిని మెరుగుపరుచుకుని ముందుకు కూడా వెళ్ళగలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ఆత్మ మనకి ఇచ్చే అనుగ్రహాన్ని బట్టి ఉంది. కనుక ఈ అంశంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది జరిగినా ఆత్మ ద్వారా జరగాలి. కనుక ఆత్మ ద్వారానే సమస్తము చక్కబడతాయి. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి శక్తినిచ్చును, అది గాని నిజమైనచో ఎందుకు మనము తండ్రిని గౌరవించుచున్నాం? మన యొక్క పూర్తి రక్షణలో మనము ఆయనకు భాగమిచ్చుట లేదు. ఎందుకని? రక్షణ యెహోవా వలన కలుగుచున్నది. కానీ ప్రభువులు 3 ఉన్నారు. మరి ఆయన కూడా ఒకటి తప్పక చేయవలసి ఉండును కదా. తాను మాత్రమే దేవుడునని యేసు బహుతేటగా చెప్పాను. ఆయన మాత్రమే విశ్వాసి యొద్దకు వచ్చినట్లు చెప్పాను. ఏమండి, ఈవేళ లోకం ఏమంటుంది? యేసు ప్రభు తన జీవితంలో ఎప్పుడైనా నేను దేవుడిని చెప్పుకున్నాడా? చెప్పుకుంటే చూపించండి. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు? తాను మాత్రమే దేవుడని చెప్పాడండి, అవునా? అది మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు అది సందర్భం కాదు. యోహాను 14:16 ఏముందో తెలుసా? తండ్రి మరి ఒక ఆదరణకర్తను పంపించాడు. తండ్రి ఎవరు పంపుతాడు? మరి ఒక ఆదరణకర్త. కానీ 17వ వచనం చూస్తే, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇవి క్రమక్రమంగా పదాల యొక్క పరిణితి పెరుగుతా ఉంది. మొదట ఏముంది? 14-16లో ఆదరణకర్తను పంపిస్తాడన్నాడు. 17 ఏమంటున్నాడు? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 18వ వచనం వద్దాం. ఏమంటున్నాడు? ఆయన వారి వద్దకు వచ్చును. ఇదే నేను చాలాసార్లు చెప్తాను. మీకు పైగా ఉన్నవాడు, మీతో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు, ఈయనే దేవుడు, ఈయనే యేసు ప్రభు. హల్లెలూయా. మరి తండ్రి ఎవరు? ఆయన దేవుడే. ఆయన దేవుడే, ఇంకో దేవుడు కాదు. అది ఆయన అదృశ్యుడైన దేవుడు. ఈయన మనకు కనిపించిన దేవుడు, అవునా? కనబడిన వాటికి మనం పేర్లు పెట్టం, కానీ కనిపించే వాటికే పేర్లు పెడతాం. కనుక ఆయన భూమి మీద ప్రత్యక్షం అయ్యాడు కనుకనే ఆయనకు యేసు అని పేరు పెట్టాం. అందుకే యేసు దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ కన్క్లూజన్ ఎక్కడితో వదిలేద్దాం. దేవత్వంలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆ దృశ్యం పెంతెకోస్తు వద్ద జరిగాను. ఆత్మ యొక్క రాకడలు 2 లేవు, గాని ఒక్కటే. ప్రజలకు నిజమగు సత్యము తెలియదు. ఇక్కడే సమస్య వస్తుంది. పాప క్షమాపణ నిమిత్తం వారు యేసును మామూలుగా నమ్ముచుందురు, కానీ ఆత్మను పొందడానికి రారు, అవునా?
ఈవేళ యేసు యేసు మావోడే, మా యూదుడే అంటారు. ఎవరు? యూదులు. యేసు దేవుడే అని సాతాను కూడా అంటుందని యాకోబులో ఉంది. దేవుడు అక్కడనే నమ్ముచున్నాం, అది సాతాను కూడా అలాగే నమ్ముతుంది. ఇప్పుడు సాతాను కంటే మనం ఎక్కువ చేస్తున్నది ఏంటి? అర్థమైందా? కనుక చూడండి, చాలా దేవత్వంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడని నమ్మటమే మనము కొంచెం ఓ మెట్టు ఎక్కినట్టు అనమాట. ఆ దృశ్యం పెంతెకొస్తు వద్ద జరిగాను. ఆత్మ యొక్క రాకడలు రెండు లేవు గాని ఒక్కటే. ప్రజలకు నిజమగు సత్యము తెలియదు. ఇక్కడే సమస్య వస్తుంది. పాప క్షమాపణ నిమిత్తం వారు యేసును మామూలుగా నమ్ముచుందురు, కానీ ఆత్మను పొందుటకు రారు. అందుకే యేసు వారితో ఉన్నంత కాలము, అవునా, యేసు వారితో ఉన్నంత కాలము ఆత్మ అంటే ఏంటో, ఆత్మ యొక్క అర్థం ఏంటో, దాని యొక్క ప్రాముఖ్యం ఏంటో వారికి తెలియలేదు. ఎందుకంటే ఆ ఆత్మే వారితో శరీరంగా నివసించింది. ఆత్మ శరీరంలో నివసించి వారితో ఉంది. ఇంకా ఆత్మ పని వారికి లేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళని ఎడల. అవునా? ఈయన వెళ్ళకపోతే ఎందుకు రాడు? ఈయన ఉంటే భయమా? చెప్పాలా? ఈయన వెళ్ళి మరో రూపంలో వస్తాడు మనలో. అవునా? కనుక ఆయన ఆత్మగా రావాల్సి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మొదటిలోది మాట, రెండవది శరీరము, మూడవది ఇవన్నీ ఒక దేహంలో ఉన్నాయి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగు.